నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో టాలీవుడ్లో అగ్ర కథానాయకుడు ఒకానొక సమయంలో. ఏదేమైనా కూడా ఆ యొక్క కుటుంబంలో వచ్చినటువంటి పొరపచాలు మనం చూసాం. ఈ మధ్యకాలంలో వార్తలో నాంతానే ఉన్నింది. మోహన్ బాబు గారి యొక్క పెద్ద బిడ్డ మంచు విష్ణు కావచ్చు, అదేవిధంగా చిన్న బిడ్డ మంచు మనోజ్ కుమార్, ఇవన్నీ వ్యవహారాలు చూసాం. కానీ కొంతమంది ఎవరైతే విఘ్నత పాటించేటువంటి కొద్దిపాటి మీడియా ఆ వార్తలు కవర్ చేయకపోవడం అనేది నిజంగా ఆ వార్తా ఛానల్కి అయితే సెల్యూట్ చేయొచ్చు. ఇక్కడ మోహన్ బాబు గారు మరో వివాదంలో చిక్కున్నారు. ఆ వివాదం ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే దాదాపు సంవత్సరం కాలం అయిందనుకుంటాను, మోహన్ బాబు యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీకి ఆయన పర్మిషన్ తెచ్చుకోవడం, తద్వారా ఎవరైతే అక్కడ చుట్టూరు పక్క ఆ రంగంపేట పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇతర జిల్లాల నుంచి దాదాపు నెల్లూరు జిల్లా కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇంకా రాజంపేట, రైల్వే కోడూరు, కడప, ఏదైతే చుట్టూరు పరిధిలో ఉంటుంది రాయలసీమ జిల్లాల నుంచి అక్కడ అధికాధికంగా విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకోవడానికి ఇష్టం చూపిస్తారు. కానీ మోహన్ బాబు యూనివర్సిటీ ఎప్పుడైతే పెట్టారో, పూర్వం ఉన్నటువంటి విద్యానికేతన్ స్కూల్స్ మించి ఈ యొక్క యూనివర్సిటీలో ఫీజులు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారని చెప్పి యాక్చువల్గా ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే, ఎవరైతే డే స్కాలర్స్ అంటారో, పొద్దున్నే వ్యాన్లు తీసుకొస్తాయి, ఈవినింగ్ తీసుకెళ్ళిపోతారు, మధ్యాహ్నం వాళ్ళు వీలైతే కొంతమంది క్యారీలు కూడా తెచ్చుకుంటారు. ఈ వ్యవహారం ఓవరాల్గా గమనించండి. సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు బైకులు వాడుకుంటారు, వచ్చేటప్పుడు కూడా బైకులు వాడుకుంటారు. అటువంటి వ్యక్తులపైన కూడా స్వయంగా మోహన్ బాబు గారి యొక్క ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ వ్యాన్లు యూజ్ చేసుకున్నారని చెప్పి, అంటే డే స్కాలర్స్ లిస్టులో ఈ పేర్లన్నీ ఎక్కించడం మొదలుపెట్టారు. ఈడ ఆ యొక్క ఒక సంవత్సరానికి, ఆ సంవత్సరం కాలం పరిమితిలో ఒక్కొక్క ఆ జర్నీ మొత్తం 34,000, 38,000 ఆ మాదిర ఈ విద్యార్థులపైన ఫీజు అధికంగా పడుతుంది. కొంతమంది మధ్యాహ్నం భోజనం చేయకపోయినా కూడా, ఒకవేళ వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయకుండా ఇంటికా నుంచి క్యారీ తెచ్చుకున్నా కూడా, అసలు ఆ యొక్క యూనివర్సిటీలోనే మధ్యాహ్నం భోజనం చేస్తున్నారనే రకాన సంవత్సరానికి దాదాపు 70,000 ఫీజు, మధ్యాహ్నం మెస్ ఫీజు ఆ రేంజ్లో కలెక్ట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఈ మధ్య వార్తలు గుప్పుమని బయటకు వచ్చాయి. కానీ ఏమైనా కూడా చాప కింద నీరు మాదిర ఆ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, మంచు విష్ణు గారు కావచ్చు, లేదా మోహన్ బాబు గారు కావచ్చు, దాన్ని సెటిల్ చేసినట్టుగా మనకైతే అర్థమైంది. కానీ మొన్న జరిగినటువంటి ఒక పరిణామం మొత్తం 2 రాష్ట్రాలను కుదిపేసింది. ఏంద్ర స్వామి, ఆ స్థాయి మనుషులు, అంత గౌరవం ఉండేటువంటి మనుషులు, అసలు ఆ రిస్కులు తీసుకునేటువంటి మనుషులు ఎందుకు రిస్క్ చేశారనే విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఏంటంటే, ఆ యూనివర్సిటీలో చదువుకునేటువంటి అక్బర్ అనేటువంటి ఒక యువకుడు, ఆయనతో పాటు ఇంకో ఒక్కరిని కూడా వాళ్ళు కిడ్నాప్ చేసినట్టుగా మనకైతే అర్థమైంది. ఆడ జరిగినటువంటి విషయం ఏంది, సార్ ఫీజులు ఎక్కువ పెంచుతున్నారు, దాన్ని తగ్గింది సార్ అని అడిగితే వాళ్ళు తగ్గిలా. ఏదేమైనా కూడా కనీసం మంచు విష్ణు గారు స్పందిస్తారని చెప్పి మొత్తం స్టూడెంట్ యూనియన్ ఎవరైతే ఉన్నారో అందరినీ తీసుకెళ్ళిపోయి మంచు విష్ణు గారి దగ్గర ఆ మెమరాండం ఇవ్వడం, ఈ మాదిరిగా సార్ అవకతవకలు జరుగుతున్నాయి, మధ్యలో స్టాఫ్ తినేస్తున్నారు, ఏం జరుగుతుందో మాకైతే అర్థం కాలేదు, ఈ ఫీజులు అయితే తగ్గింది సార్ అని అడిగినారు. ఏదేమైనా కూడా నేను సార్ట్అవుట్ చేస్తానని చెప్పి మంచు విష్ణు గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఆయన మాట ఇచ్చినంత ఏదైతే ఎంత వేగంగా 1 నెలలోనో 2 నెలల్లోనో ఈ యొక్క వ్యవహారం సెటిల్ కాల. అందుకేమైంది, ఈలోపు వాళ్ళకి ఎప్పుడు వచ్చేటువంటి మెసేజ్లో రేపు మధ్యాహ్నం లోపు ఫీజులు కట్టాలా, లేకుండా అంటే మీరు కాలేజీకి రావాల్సిన పని లేదు, మీకున్నటువంటి గడువు నెక్స్ట్ నెల 10వ తారీఖు. ఈ రకంగా ఏదైతే యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకి మెసేజ్లు వస్తాయి, ఆ రకంగా వస్తాయి. వీళ్ళు చిరెత్తిపోయినారు, చికాకు వచ్చేస్తుంది. ఒక పక్క కాలేజ్ ఫీజు ఆల్రెడీ కట్టినా కూడా కట్టలేదని ఒక రకంగా మెసేజ్లు, మధ్యాహ్నం భోజనం తినకున్నా కూడా అక్కడ దానికి కూడా ఫీజులు కట్టమని, వ్యాన్ వాడుకోకుండా కూడా దానికి కూడా ఫీజులు కట్టమని. సో ఎక్కడ సార్ట్అవుట్ కాలేదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, అక్బర్తో పాటు ఇంకొంతమంది యువకులు మెమరాండం ఇద్దాము, డైరెక్ట్గా కలెక్టర్కి ఇద్దామని చెప్పి వాళ్ళు బయలుదేరినారు. ఆ క్రమంలో వాళ్ళు కిడ్నాప్కి గురైపోయినారు. ఆ విషయం అంటూ బయటకు వచ్చింది. అసలు ఈ కిడ్నాప్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఎవరు తెలుసా? జనరల్గా మనం కాపాడుకోవడానికి లైసెన్స్డ్ రివాల్వర్ ఎవరైతే హై ఫేమిన్ పర్సన్స్ ఉంటారో, బాగా పేరు ప్రఖ్యాతులుగా గడించినటువంటి వ్యక్తులు ఉంటారో, వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లోనూ స్థానిక కలెక్టర్ వారికి వాళ్ళు మెమరాండంలో ఇచ్చుకొని వాళ్ళ దగ్గర ఆ యొక్క లైసెన్సులు గన్ తీసుకుంటూ ఉంటారు. అది కాకుండా సార్ మీ తరఫున ఏదైనా ఇద్దరినో ఒకరు కానిస్టేబుల్ ఇవ్వండి సార్ అని చెప్పి ప్రభుత్వం కూడా సెక్యూరిటీ కూడా అప్పగిస్తూ ఉంటుంది. అదే మాదిర ఇక్కడ బౌన్సర్లు పెట్టుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది అనమాట. అది ఐదర్ పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పెట్టుకోవచ్చు, అయితే వాళ్ళ డబ్బే వాడాలా. ప్రభుత్వం తరపున ఉండేటువంటి వ్యక్తులకి గవర్నమెంట్ అంటూ డబ్బులు పే చేస్తుంది. సో ఈ మంచు మోహన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో, ఆయనతో పాటు ఆయన బిడ్డ అయినటువంటి మంచు విష్ణు గారి యొక్క బౌన్సర్లు ఈ యొక్క కిడ్నాప్లో పాల్గొనడం అనేది కొసమెరుపు. అసలు ఆ బౌన్సర్లను ఎందుకు వాడాలా? వీళ్ళపైకి ఎవరైనా వచ్చినా కూడా, లేదంటే ఎక్కడైనా ఫంక్షన్కి పోయినప్పుడు జనాలు వీళ్ళపైకి తండోపతండాలుగా వచ్చినప్పుడు వీళ్ళకి ఊపిరాడకుండా పోతుంది, ఇబ్బందులు గురవుతారు. అందుకు వాళ్ళని ఆపడానికి బౌన్సర్లు వాడుకుంటారు, జస్ట్ ఫర్ సెల్ఫ్ సెక్యూరిటీ కోసం.
అది కాకుండా ఈ బౌన్సర్లు ఎట్ట వాడేశారంటే కిడ్నాపులు చేసేయడానికి, దౌర్జన్యాలు చేయడానికి అనే రేంజ్లో వాళ్ళని వాడేయడము. ఈ బౌన్సర్లతో పాటు పాపం ఈ అక్బర్ అనేటువంటి యువకుడు, మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ గురైన వాళ్ళని కిడ్నాప్ చేయడానికి అదే యూనివర్సిటీలో చదివేటువంటి కొద్దిమంది ప్రొఫెసర్లతో పాటు ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది కొసమెరుపు. వీళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఇప్పటికే దాదాపు 13 మంది పైన కేసు రిజిస్టర్ అయింది. వీళ్ళని కిడ్నాప్ నుంచి చెర నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ మీడియా సమావేశంలో అంటూ పాల్గొన్నారు. మీడియాకి వాళ్ళు అడ్రస్ చేశారు వాళ్ళ యొక్క ఇష్యూస్. ఈ క్రమంలో A2గా మంచు మోహన్ బాబు గారు, A3గా మంచు విష్ణు గారు ఉండడం అనేది అందరూ ఖచ్చితంగా పరిగణించాల్సినటువంటి విషయం. వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారణకు పిలిచి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉన్నదో స్వయంగా మోహన్ బాబు గారి యొక్క PRO సతీష్ అనేటువంటి వ్యక్తి కూడా పరారులో ఉన్నాడు. ఆయన PROని ఇన్వాల్వ్ అయినాడంటే ఇంకా డైరెక్ట్ అటాక్ అనమాట. ఇంకా మోహన్ బాబు గారు డైరెక్షన్లోనే ఆయన PRO ఇన్వాల్వ్ అయినాడు కదా. లేకుంటే యూనివర్సిటీకి సంబంధించి ఈ PRO సతీష్కి ఏం పని? ఈ లాజిక్లన్నీ పోలీసు వారు ఆల్రెడీ ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు సమాజంలో అంతో ఇంతో పేరున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని అరెస్టో లేకుంటే నోటీసులు ఇవ్వడం అనేది తగదు. పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు విచారణకు పిలిచి విచారణలో కన్నా తప్పుగా తేలితే వాళ్ళని అరెస్ట్ చేద్దామని చెప్పి పోలీసు వారు ఒక కఠిన నిర్ణయం అయితే తీసుకోవడం అంటూ జరిగిందని మనకైతే వార్తల్లో వినిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫీజు కలెక్షన్ పైన ఉన్నటువంటి వార్తలు. దీనిపైన మీ అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలు.